ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటారే. మరి స్త్రీ విజయం వెనుక ఏ మగవాడు కనిపించకపోవచ్చు, ఎవరో ఒక స్త్రీ మాత్రం తప్పక ఉంటుంది. ఆ ఒక్కరు వేవేలు కావాలి. మరింతమంది మహిళలు ముందుకొచ్చి ఇంకొంతమందిని ప్రోత్సహిస్తే వరుస విజయాలకు స్త్రీ కారం చుట్టినట్టే. ఎంపవర్డ్ ఉమెన్, ఎంపవర్స్ ఉమెన్. సిస్టర్హుడ్ ఉద్యమానికి ఈ ఆలోచనే ఆది, పునాది. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8. అతను మారడు, తెలిసిపోయింది. అర్థం చేసుకోడు, స్పష్టమైపోయింది. సమ భాగస్వామిగా గుర్తించడు, రుజువైపోయింది. దింపుడు కళ్ళెం ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించారు. అయినా మగబుద్ధిని తిట్టిపోస్తూ పురుషాధిక్య సమాజాన్ని ఎండగడుతూ ఇంకెంత కాలం వృధా చేసుకుంటారు, ఇంకెన్ని అవకాశాలు చేజార్చుకుంటారు? లాభం లేదు. మరో దారి వెతుక్కోవాలి. ఇంకో వ్యూహం తయారు చేసుకోవాలి. అది సిద్ధంగా ఉంది. జనాభాలో సగభాగం పురుషులే కావచ్చు, మిగిలిన సగం మహిళలేగా. కార్పొరేట్ ప్రపంచాన్ని అతనే శాసిస్తూ ఉండొచ్చు. కాని సిబ్బందిలో పావు భాగం పడతులేగా. స్టార్టప్ కంపెనీల్లో 70% అతను స్థాపించినవే కావచ్చు. మిగతా 30% నారీమణుల నాయకత్వంలో నడుస్తున్నాయిగా. చాలు, ఆ మాత్రం అంకెల బలం చాలు. అతని ఆధిపత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించొచ్చు. అతని ఉనికిని నిర్మోహమాటంగా విస్మరించొచ్చు. ఇక నుంచి మహిళల్ని మహిళలే ప్రోత్సహించుకుంటారు. మహిళలకు మహిళలే అవకాశాలు ఇచ్చుకుంటారు. మహిళల ఆరోగ్య సమస్యలకు మహిళలే పరిష్కారాలు కనిపెడతారు. సిస్టర్హుడ్ ఆధునిక ప్రమీలా రాజ్యం లాంటిది. ఈ ఉద్యమానికి పునాది పురుషద్వేషం కాదు, మహిళల సమైక్యత. తరాల వివక్షపై ఇదొక తిరుగుబాటు. అనేకానేక ఒంటరి పోరాటాల తర్వాత ఓ సామూహిక యుద్ధ ప్రకటన. సిస్టర్హుడ్లో ఎవరూ ఎవరి బలహీనతల్ని ఎత్తిచూపరు, ఒకరికొకరు బలమైన తోడుగా మారతారు. ఒకరిని ఓడించి మరొకరు గెలవాలనుకోరు, ఇద్దరూ గెలిచే మార్గాన్ని ఎంచుకుంటారు. స్త్రీకి స్త్రీ శత్రువు కానే కాదు, స్త్రీకి స్త్రీయే తొలి శ్రేయోభిలాషి. తోటి మహిళను సహోద్యోగిగానో, వ్యాపార ప్రత్యర్థిగానో, మార్కెట్ పోటీదారుగానో అస్సలు పరిగణించరు. అచ్చంగా తోబుట్టువులా చూస్తారు. అక్కలా ఆదరిస్తారు, చెల్లిలా ప్రోత్సహిస్తారు. ఒకరికొకరు. ఆమె ఎందుకు ఇష్టమంటే, పాపం పురుషుడు మహిళ బలవంతురాలైన కొద్దీ తాను బలహీనపడుతున్నట్టు బాధపడిపోతాడు. మహిళ బలహీనపడే కొద్దీ తాను శక్తిమంతుడైనట్టు మురిసిపోతాడు. ఆ కారణంగానే ఆమెను 4 గోడలకే పరిమితం చేశాడు. ఆ పెత్తనం చాలా కాలమే సాగింది. చేతిలో పట్టాతో, గుండెల్లో పట్టుదలతో ఆమె పోటీ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అనేక అవరోధాలు సృష్టించాడు. ఆఫీసులో ఇంటిని మించిన పురుషాహంకారం. శ్రమ ఆమెది, పరిశ్రమ ఆధిపత్యం అతనిది. దీనికి తోడు క్వీన్ బీ సిండ్రోమ్. మహిళా బాస్ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఓ లోపాన్ని వెతికే మగ సిబ్బంది మరో పెద్ద ఇబ్బంది. ఇదంతా భరించినంత కాలం భరించింది. ఆ తర్వాత క్షమయా ధరిత్రి ట్యాగ్లైన్ను చింపి పడేసి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది. ఆంత్రప్రెన్యూర్షిప్ దిశగా అడుగులు వేసింది. నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది. సిబ్బందిని ఉద్యోగినుల్లా కాకుండా తోబుట్టువుల్లా చూసింది. కెరీర్ తొలి రోజుల్లో నెలల పసిగొడ్డును భుజాన వేసుకుని ఆఫీసుకు వెళ్లేదాన్ని. సమావేశాలు లేని సమయంలో బోర్డ్ రూమ్ ఖాళీగానే ఉండేది. దాంతో అక్కడే పడుకోబెట్టేదాన్ని. ఓ రోజు నేను వెళ్లేసరికి ఆ గదికి తాళాలు కనిపించాయి. విషయానికి అర్థమైపోయింది. ఆ చేదు అనుభవం నన్ను స్థిమితంగా ఉండనీయలేదు. కొద్ది కాలానికే బయటికొచ్చాను. ఓ కంపెనీని స్థాపించాను. మా ఆఫీసులో పిల్లల తల్లుల కోసం మదర్స్ రూమ్ ఏర్పాటు చేశాను అంటూ లింక్డ్ఇన్లో అనుభవాల్ని పంచుకున్నారు ముంబైలో కన్సల్టింగ్ కంపెనీ నిర్వహిస్తున్న సరితా అగర్వాల్. వినీతా సింగ్ సహా వ్యవస్థాపకురాలిగా ఉన్న షుగర్ కాస్మెటిక్స్ లో 70% పైగా మహిళా సిబ్బందే కనిపిస్తారు. నాయకత్వ స్థానాల్లో కూడా చాలామంది ఉన్నారు. మామాఎర్త్ లోనూ మహిళలదే ఆధిపత్యం. పిల్లల పెంపకం పెద్దల బాధ్యత. ఇలా రకరకాల కారణాలతో బ్రేక్ తీసుకున్న వారిని కూడా సెకండ్ కెరీర్ ప్రారంభించమంటూ ప్రోత్సహిస్తారు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఘజల్ అలగ్. కొన్ని కంపెనీలు సిబ్బంది మాతృత్వ మమకారాన్ని అర్థం చేసుకుని కృత్రిమ గర్భధారణకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఆఫీసు ఖర్చులతో పనిమనుషుల్ని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. పనివేళల్ని సడలిస్తున్నాయి. రాకపోకలకు మహిళా క్యాబ్ డ్రైవర్లను కేటాయిస్తున్నాయి. తోటి స్త్రీని తోబుట్టువులా చూడటం వల్లే ఇదంతా సాధ్యం అవుతోంది. ఆయా ఆవరణల్లో సిస్టర్హుడ్ వికసిస్తోంది. నెట్వర్కింగ్. అంజప్పం రెస్టారెంట్. భోజనం ఉచితం.
బాల్యం నుంచి అంతే. అతనికి మహిళలంటే చిన్న చూపు. ఎన్ని చదువులు చదివినా, ఎంత నైపుణ్యం సాధించినా ఆడపిల్లల్ని సమవుజ్జీలుగా భావించడు. ఆంతరంగిక బృందంలో చేర్చుకోడు. తన పరిధిలో ఏదైనా అవకాశం ఉన్నా, మరో మగవాడికే ఇవ్వాలనుకుంటాడు. ఆమె చుట్టూ కనిపించని కంచెను నిర్మిస్తాడు. దాన్లోంచి బయటికి రానివ్వడు. మరొకరిని లోపలికి వెళ్లనివ్వడు. ఫలితంగా, మహిళలు నెట్వర్కింగ్లో దారుణంగా దెబ్బతింటున్నారు. పురుష ఆంత్రప్రెన్యూర్స్తో పోలిస్తే, ఉమెన్ ఫౌండర్స్కు ఓ పట్టాన బ్యాంకు రుణాలు అందవు. ఏంజెల్ ఇన్వెస్టర్లు అంత సులభంగా పెట్టుబడులు పెట్టరు. ఆ అడ్డుగోడను బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఏర్పాటు చేసుకున్నవే నెట్వర్కింగ్ వేదికలు. ఫైనాన్స్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్. దాదాపు అన్ని రంగాలవారు అందులో ఉంటారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో సమావేశాలు జరుగుతాయి. ఆ పరిచయాలు స్నేహాలుగా వికసిస్తాయి. సాయం అడగడం బలహీనత కాదు, బలం. నిర్మోహమాటంగా తోటి మహిళ సహకారం తీసుకోండి. మన నెట్వర్కింగ్ను ఉపయోగించుకోండి అంటూ ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటారు. తమ ఎరుకలోనే శక్తిమంతులైన మహిళలు ఉన్నప్పుడు, మాటసాయం కోసం మగవాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరమే రాదు. షీరోస్ లక్ష్యమూ అదే. ఈ వేదిక ఉద్యోగాల వేట నుంచి ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రయాణం వరకు అన్ని ప్రయత్నాలకు సహకరిస్తుంది. విజేతలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఒంటరివి కాదు, మేమంతా తోడుగా ఉన్నాం అనే ధైర్యం అందిస్తుంది. హర్ ఆంత్రప్రెన్యూరల్ నెట్వర్క్ కూడా ఇలాంటి లక్ష్యంతో ప్రారంభమైందే. ఇది అంకుర సంస్థల వ్యవస్థాపకులకు మెంటార్గానూ వ్యవహరిస్తుంది. మహిళలు భయపడకుండా బయటికి రావాలి, కంపెనీల్ని స్థాపించాలి, దేశాన్ని పాలించాలి అని పిలుపునిస్తోంది లీనిన్. ఈ నెట్వర్కింగ్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా శాఖలున్నాయి. ఒక్క హైదరాబాద్ విభాగంలోనే 600 మంది సభ్యులున్నారు. సాంకేతిక నైపుణ్యం పురుషుల అబ్బసొత్తు అనే అపప్రథను బద్దలు కొట్టడానికి ఏర్పడిన సంస్థ. ఉమెన్ ఇన్ టెక్నాలజీ, ఉమెన్ ఇన్స్పైరింగ్ నెట్వర్క్, లీప్ క్లబ్, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్. ఇలా అనేక వేదికలు తోటి మహిళలకు తోడుగా నిలుస్తున్నాయి. మేమున్నామని యూట్యూబ్ 20 ఏళ్లు వ్యక్తిగత స్థాయితో ఉమెన్ప్రెన్యూర్స్కు అండగా నిలుస్తున్న కార్పొరేట్ నారీమణులు ఎంతోమంది. మహిళల్లో పోషక విలువల లోపాల్ని దూరం చేయాలనే లక్ష్యంతో శైలీ చోప్రా అనే యువతి ఏర్పాటు చేసిన గైట్రీ అనే స్టార్టప్కు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్ని విధాలుగా సాయం అందించారు. ఏదో నెట్వర్కింగ్ సమావేశంలో ఇద్దరూ కలుసుకున్నారు. క్రమంగా ఆ పరిచయం బలపడింది. కెరీర్ తొలి రోజుల్లోనూ నేను కష్టపడి పని చేసేదాన్ని. కానీ, ఆ ఏడాది అందరికంటే తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చారు. దీంతో చాలా నిరాశపడ్డాను. ఓ రోజు ధైర్యం చేసి మా బాస్ను అడిగాను. నేను ఏ పెద్ద ప్రాజెక్ట్లోనూ సభ్యురాల్ని కాకపోవడం వల్లే, అంతకు మించి పెంచలేకపోయామని చెప్పాడు. ఎవరో ఒకరు తీసుకుంటేనే కదా పెద్ద ప్రాజెక్టులో నేను భాగమయ్యేది. ఆ స్థాయి వ్యక్తులతో నాకు పరిచయాలు లేవు. నా సమర్థత గురించి వాళ్లకు చెప్పేవారూ లేరు. అప్పుడే నాకు నెట్వర్కింగ్ విలువ తెలిసింది అంటూ గతాన్ని నెమరేసుకుంటారు కలారీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వాణికోలా. తనిప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ హోదాలో మహిళా ఆంత్రప్రెన్యూర్స్కు నిధులు అందిస్తున్నారు. నెట్వర్కింగ్లో సాయపడుతున్నారు. మన పక్కన ఒకరు నిలబడితేనే కొండంత ధైర్యం వస్తుంది. మన వెనకాల 10 మంది నడిస్తేనే కొండను ఢీకొనేంత ధీమా సొంతం అవుతుంది. అలాంటిది సిస్టర్హుడ్ రూపంలో వేలమంది మద్దతు లభించినప్పుడు పెను సవాళ్లు తలవంచాల్సిందే, ఘన విజయాలు వరించాల్సిందే. ఫెమినిస్ట్ టెక్నాలజీ, ఋతుస్రావం, ఆమెకే పరిమితమైన వ్యవహారం, మాతృత్వం, ప్రకృతి ఏరికోరి తనకే అప్పగించిన బాధ్యత, మెనోపాజ్, మలి సంధ్యలో తొలి సంక్షోభం, బ్రెస్ట్ క్యాన్సర్, స్త్రీ ఛాతీపై గురిపెట్టిన ఫిరంగి, గర్భాశయ వ్యాధులు, ఆడవాళ్ల ఆగర్భ శత్రువులు. ఎవరి ప్రత్యర్థిని వారే ఖచ్చితంగా అంచనా వేయగలరు. ఓ మహిళ ఆరోగ్య సమస్యకు మరో మహిళ మాత్రమే పరిష్కారం కనిపెట్టగలదు. మధ్యలో మగ పెత్తనం ఎందుకు? ఆ సిస్టర్హుడ్ భావనతో ప్రాణం పోసుకున్నదే ఫెమినిస్ట్ టెక్నాలజీ, ఫెమ్టెక్. ఇక నుంచి మహిళలే పూనుకుని మహిళలకు అవసరమైన ఆవిష్కరణలు చేస్తారు. ఆమెకు వరమైన, గండమైనా ప్రసవమే. సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం ఆమెను పండంటి బిడ్డకు తల్లిని చేస్తుంది. నిధి పంచమాల్ నేతృత్వంలోని అర్వా హెల్త్కేర్ మాతృత్వం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే ముందు మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను గుర్తుచేస్తుంది. కీలక వైద్య పరీక్షల్ని సిఫార్సు చేస్తుంది. కెరీర్ మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్లో సహకరిస్తుంది. ఇంట్లోనే హార్మోన్ పరీక్షలు చేసుకునేందుకు ఓ సెల్ఫ్ కిట్ను అందిస్తుంది. నిరామయి, వ్యవస్థాపకురాలు గీతా మంజునాథ్ తన ఫెమ్టెక్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్పై యుద్ధం ప్రకటించారు.
కృత్రిమ మేధతో పనిచేసే థెర్మలిటిక్ స్క్రీనింగ్ యంత్రాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇతర పరికరాలతో పోలిస్తే దీని ధర తక్కువ. ఎక్కడికైనా తరలించడమూ సులభమే. ఐలవ్ 9 మంత్స్ అనే స్టార్టప్ బహిరంగ ప్రదేశాల్లో బిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ముచ్చటైన కియోస్క్లను రూపొందించింది. కార్పొరేట్ సంస్థల సహకారంతో తిరువనంతపురంలోని కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసింది. త్వరలోనే దేశమంతా విస్తరించబోతోంది. ఇది ఏ పాలకులకు పట్టని సమస్య. మరో మహిళ మాత్రమే అర్థం చేసుకోగలిగిన సమస్య. ఫెమినిస్ట్ టెక్నాలజీ అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. భారతీయ ఫెమ్టెక్ మార్కెట్ విలువ ఏటా 12.5% మేర పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరో ప్రాణిని సృష్టించగల శక్తిమంతురాలికి జీవంలేని యంత్రాల ఆవిష్కరణ ఓ లెక్క. యజమాని ఉద్యోగిని సంబంధాల్లోనే కాదు, సాధారణ ఉద్యోగినుల మధ్య కూడా సిస్టర్హుడ్ భావన బలపడుతోంది. సీనియర్లు జూనియర్లకు సలహాలు ఇస్తున్నారు. జూనియర్లు సీనియర్ల పనిభారాన్ని పంచుకుంటున్నారు. ఫలితంగా ఒత్తిడి తగ్గుతోంది. వలసలు ఆగిపోతున్నాయి. ఆఫీస్ సిస్టర్స్ తరహా వాట్సాప్ గ్రూపులు చర్చలకు, సంప్రదింపులకు వేదికలు అవుతున్నాయి. ఆ ఆత్మవిశ్వాసం వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల్ని అధిగమించడానికి కూడా సాయపడుతోంది. సిస్టర్హుడ్ భావన ఆఫీసులకే పరిమితం కాకూడదు. సామాజిక మాధ్యమాలకు విస్తరించాలి. కొన్ని సందర్భాల్లో ఓ మహిళ గురించి తోటి మహిళలే దిగజారుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వ్యక్తిత్వం మీద బురద జల్లుతున్నారు. అవన్నీ చదువుతున్నప్పుడు అసహ్యం కలుగుతోంది. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులనే మాట గుర్తొస్తోంది అంటారు ఎంక్యూర్ ఫార్మా అధినేత్రి నమితా థాపర్ కాస్త తీవ్రస్వరంతో. అదే సోషల్ మీడియా సాక్షిగా మగబుద్ధిని ఎండగట్టిన మీటూ ఉద్యమము మొదలైంది. సిస్టర్హుడ్కు సిసలైన అర్థం చెప్పింది. సినిమా రంగం నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు అన్ని వైపులకు విస్తరించింది. బాధితుల స్వరాలకు బలాన్ని ఇచ్చింది. పూడుకుపోయిన గొంతుకలకు ప్రశ్నించడం నేర్పింది. తిరగబడటం అలవాటు చేసింది. ఆఫీస్ లంచ్ రూమ్. నలుగురు ఉద్యోగినులు భోజనానికి కూర్చున్నారు. ఇద్దరు అన్నం, ముద్దపప్పు తెచ్చారు. కాని ఒకరి పప్పులో ఉప్పు ఎక్కువైంది. మరొకరి వంటలో అసలు ఉప్పేలేదు. ఒకరు కూరలు వండేంత సమయం లేక అన్నం, ఆవకాయ, పెరుగు తీసుకొచ్చారు. నాలుగో మహిళకు ఆమాత్రం కూడా వీలు కాలేదు. ఓ యాపిల్, పిడికెడు కీరా ముక్కలు తెచ్చారు. ఫ్రిడ్జ్ లోని గులాబ్ జామ్ డబ్బా బ్యాగులో వేసుకొచ్చారు. ఉప్పు ఎక్కువైన పప్పు, ఉప్పేలేని పప్పు కలిపితే కమ్మని పప్పు సిద్ధమైంది. అన్నం, పప్పు, ఆవకాయ, పెరుగు, స్వీట్, సలాడ్తో నలుగురూ తృప్తిగా భోజనం ముగించారు. సిస్టర్హుడ్ భావన కూడా ఇలాంటిదే. ఇక్కడ త్యాగాలు ఉండవు, రాజీలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఏ సమస్యకైనా అర్థవంతమైన పరిష్కారం కనుగొంటారు. అండగా ఎన్జీఓలు. ఈ కార్తికేయుడు కార్తీకంలో కనిపించడు. నేటి బాలిక రేపటి మహిళ. ఇప్పటి భయాలు, ఆత్మన్యూనతలు భవిష్యత్తులోనూ తనను నీడలా వెంటాడతాయి. ఏదో రూపంలో వేధిస్తూనే ఉంటాయి. అదే అదనుగా సమాజం బలహీనురాలనే ముద్ర వేస్తుంది, వివక్ష చూపుతుంది. ఆ విపత్తును ముందే ఊహించింది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. ఈ ఎన్జీఓ మహారాష్ట్రలోని 18 గ్రామాల్లో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఇంటి తలుపు మీద ఆ ఇంట్లోని బాలికల పేర్లతో నేమ్ప్లేట్ ఏర్పాటు చేస్తోంది. ఆ చొరవ సానుకూల ఫలితాల్ని ఇస్తోంది. ఇది భార్గవి ఇల్లు, ఇది రజియా ఇల్లు, ఇది క్రిస్టినా, మేరీల ఇల్లు అంటూ ఆడపిల్లల్ని ఆ ఇంటి ప్రతినిధులుగా గుర్తిస్తోంది సమాజం. మా ప్రయత్నం చిన్నదే కావచ్చు, కాని ఆ ప్రభావం జీవితాల్ని మార్చేస్తుందనే నమ్మకం ఉంది అంటారు సంస్థ ప్రతినిధి ధనశ్రీ బ్రహ్మే. మకాన్. ఏ సాయమూ అందని మహిళా రైతులకు అండగా నిలుస్తోంది. విమోచన సంస్థ కొత్త ఉపాధి అవకాశాల్ని పరిచయం చేస్తోంది. అంగళ పేరుతో శిక్షణ కేంద్రాలు స్థాపిస్తోంది. పౌరురాలిగా ఆమె హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచేవి, ఉద్యోగినిగా ఆమె ఆత్మగౌరవానికి అభివాదం చేసేవి, బాధితురాలిగా ఆమె చొరవను ప్రోత్సహించేవి. ఇలా అనేక వేదికలు ఉన్నాయి. ఇవన్నీ బలమైన సిస్టర్హుడ్ భావనతో ప్రాణం పోసుకున్నవే. మహిళల కోసం సాటి మహిళలు ఏర్పాటు చేసినవే. సమాజంలో సానుకూల మార్పుకు సంకేతాలే.